సార్ చంద్రబాబు గారి 74వ పుట్టినరోజు సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరి తరపు నుంచి, కార్యకర్తల తరపు నుంచి, తెలుగుదేశం పార్టీ అభిమానుల తరపు నుంచి, యావత్ తెలుగు రాష్ట్ర ప్రజల తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మరలా ఈ యొక్క రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చే పుట్టినరోజు 75వ పుట్టినరోజు ముఖ్యమంత్రిగా ఆయన ఈ వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయనేది రాష్ట్ర ప్రజలకు ఈరోజు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు. అదేవిధంగా అలాంటి నాయకుడికి ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని అభియోగాలు మోపి ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో మీరు చూడండి. ఎందుకంటే ఏదేమైనప్పటికీ కూడా కొన్నిసార్లు న్యాయంగా పోరాడినప్పుడు, న్యాయం కొరకు పోరాడినప్పుడు ఇబ్బందులు రావడం సర్వసాధారణం. అది చరిత్రలో ఉన్నటువంటి విషయమే. చరిత్రలో ఎంతమంది న్యాయం మీద పోరాడారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ చరిత్రలో ఒకరు చంద్రబాబు నాయుడు గారు. ఒక దుర్మార్గుడు అక్కడ ఒక ప్యాలెస్లో కూర్చొని, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఈ యొక్క హత్యా రాజకీయాలు చేస్తూ, అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి కుంటుపరుస్తూ 4 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు వెనుకకు నెట్టినటువంటి అభివృద్ధిని వెనుకకు నెట్టేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి దుర్మార్గుడిని గద్దె దించాలని మా యొక్క సిద్ధాంతాలను కూడా పక్కకు పెట్టి అన్ని జెండాలు కలిపి 3 పార్టీలు కూడా ఒకటే వేదికపైకి వచ్చి ఒకటే నినాదంతో ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఈ యొక్క కూటమిగా ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు మా యొక్క కూటమి యొక్క మేనిఫెస్టోని మేము వాళ్ళకి చెప్పబోతున్నటువంటి ఇవ్వబోతున్న హామీలన్నీ కూడా వాళ్ళకు, ఎందుకంటే ఆచరణ సాధ్యం కాని అటువంటి హామీలు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఇవ్వలేదు, ఈరోజు కూడా ఇవ్వరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవంతో ఏదైతే వాగ్దానం చేశారో ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తే నెరవేర్చే యొక్క నేర్పరితనం, ఆ కెపాసిటీ ఆయనకు ఉంది. కాబట్టి ఈరోజు వైసీపీ వాళ్ళు ప్రలోభాలు పలుకుతున్నారు. మేము పథకాలు ఇస్తుంటే రాష్ట్రం అప్పుల పాలైందని, మీరు మాకంటే ఎక్కువ పథకాలు ప్రవేశపెడుతున్నారు కదా, ఏ విధంగా ఇస్తారని చెప్పేసి. అంటే ఎవరో మూర్ఖుడా, సంపద సృష్టించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. నీలాంటి మూర్ఖులకు సంపదను కొల్లగొట్టడం తెలుసు, రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టడం తెలుసు, ప్రజల ప్రాణాలు తీయడం తెలుసు. ప్రజల ప్రాణాలకు, మానాలకు, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించింది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారే. ఈ యొక్క విషయం ప్రతి తెలుగువాడి దృష్టిలో, తెలుగువాడి మదిలోకి వెళ్ళాలా. ఖచ్చితంగా తెలుగుదేశం కార్యకర్తలు అందరం కూడా తీసుకెళ్తాం. మేము ఇక్కడి నుంచి కూడా, తెలంగాణ నుంచి కూడా ప్రతి ఒక్కరం కూడా చెరొక నియోజకవర్గం ఎంచుకొని అక్కడ మా వంతు కృషి చేసి విజయంలో మా వృత్తాభక్తిని సాటుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం.